వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను నిహాల్. సో ఓవరాల్గా ఈ వీక్లో మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉందా, బేరిష్గా ఉందా, ఇంకోటి ఏంటి నిఫ్టీ ఎలా ఉంది, గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది, దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మన్ల గారు ఉన్నారు, సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. ఒకసారి సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. ఎస్ సార్, ఇప్పుడు ఈ వీక్లో మొత్తం ఎలా ఉంది సార్ మార్కెట్ అనేది? ఈ వీక్లో కొంచెం చూసినట్టే కొంచెం బుల్లిష్లో ఉందనే చెప్పుకోవచ్చు. సో మీకు ఎలా అనిపించింది? నిఫ్టీ ఎలా ఉంది, గోల్డ్ ఎలా ఉంది? సో పర్టికులర్గా నిఫ్టీ మనకి ఈ వారం 1.7% వరకు అప్సైడ్ మూవ్ అయింది అండ్ సెన్సెక్స్ ఇస్ ఆల్సో ఈక్వలెంట్లీ 1.8%. పర్టికులర్గా మనకి బ్యాంకింగ్ స్టాక్స్లో ఒక పెద్ద మూమెంటం అయితే కనిపించింది. దాదాపుగా 2% వరకు కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని టచ్ చేసేసింది. సో బేసిక్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా కొంత పాజిటివ్గా మార్కెట్ని అయితే డ్రైవ్ చేస్తున్నాయి. సో మనకి బ్రాడర్ మార్కెట్లో మూమెంటం వస్తుందనంటే అటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మనకి అటువంటి మూమెంటం అనేది పెద్ద ఎత్తున ఏం కనిపించట్లేదు. మనకు అటు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ హియర్ అండ్ దర్ ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది. ఈ వారం మొత్తంలో పెద్ద ఎత్తున మూమెంటం మనకి అటు ఆ 2 సెగ్మెంట్స్లో కనిపించట్లేదు. సో బేసిక్గా మనకి ఏవైతే నెంబర్స్ వస్తున్నాయో అవి కంప్లీట్గా మనకి ఇంకా పాజిటివ్గా టర్న్ అవ్వలేదు. బట్ స్టిల్ కొంత పాజిటివిటీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ జిఎస్టీ కట్ కూడా జరిగింది కాబట్టి అది నెక్స్ట్ క్వార్టర్లో మనకి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మనకి మార్కెట్లో రాబోతున్నటువంటి నెక్స్ట్ ఆర్బీఐ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కూడా ఉండొచ్చు అని ఒక యాంటిసిపేషన్. ఇదంతా కూడా మనకి బ్యాంకింగ్ స్టాక్స్ని కొంత పాజిటివ్గా పుష్ చేయడంతో మార్కెట్ హయ్యర్ సైడ్ మూవ్ అవడం అయితే జరిగింది. సో బేసిక్గా మనం గతంలో 1 వీక్ టైం ఫ్రేమ్లో ఒక ఛానల్ని పర్టికులర్గా డ్రా చేసుకొని చెక్ చేసినప్పుడు మనకు ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ జరిగింది. అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు లేవు అనుకుంటున్న టైంలో లాస్ట్ వీక్ మనకు ఒక మంచి పాజిటివ్ క్లోజింగ్ దాదాపుగా 25,700 అండ్ అబోవ్ మార్కెట్లో క్లోజింగ్ రావడంతో మనకు మార్కెట్ అప్సైడ్ మూమెంటం అయితే కొంతవరకు ప్రాబబిలిటీ ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వీక్ క్యాండిల్ ఫార్మేషన్ ఇస్ వెరీ అగైన్ ఇంపార్టెంట్. సో బేసిక్గా నెక్స్ట్ వీక్ క్యాండిల్లో కనుక పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డది అని అంటే మాత్రం అగైన్ వీ హ్యావ్ టు రీఅనలైజ్ ద మార్కెట్. బట్ అప్పటి వరకు మాత్రం మార్కెట్ స్ట్రక్చర్ యాజ్ ఆఫ్ నో చెక్ చేసినప్పుడు కొంత బులిష్గానే కనపడుతుంది. సో బేసిక్గా మనం ఫిబొనాచి ఇది కూడా చెక్ చేస్తూ ఉంటాం, ఫిబో రిట్రేస్మెంట్ అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఫిబో రిట్రేస్మెంట్ లెవెల్స్ ప్రకారం కూడా మనకి 78% క్రాస్ చేసింది. సో నెక్స్ట్ ఉండేది మనకి 100% అంటే ఆల్ టైమ్ హై సమ్వేర్ అరౌండ్ 26,246. ఆ లెవెల్కి మళ్ళీ మార్కెట్ రీచ్ అవ్వడానికి చాలా హై ప్రాబబిలిటీ. గట్టిగా చెప్పాలి అంటే మనకు 550 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాం మన ఆల్ టైమ్ హైకి. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ మార్కెట్లో చిన్న చిన్న హర్డిల్సే కానీ పెద్ద ఎత్తున అయితే ఏమీ కనిపించట్లేదు. యాజ్ ఆఫ్ నో మనకి మన నిఫ్టీ దాదాపుగా దాని యొక్క ఆల్ టైమ్ హై నుంచి గట్టిగా 2% మాత్రమే నెగిటివ్లో ఉంది. వేరాజ్ మనకి గ్లోబల్ మార్కెట్స్ యూఎస్ మార్కెట్స్ ఏమో లాస్ట్ వీక్లో కొంతవరకు కరెక్షన్కి గురైనప్పటికీ ఇండియన్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్గా అప్ సైడ్కి మూవ్ అవడం అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో రీసెంట్గా మళ్ళీ ట్రంప్ సైడ్ దగ్గర నుంచి చైనా సైడ్ నుంచి రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినిపించిన తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్ మేము యూఎస్కి సప్లై చేయము అని చెప్పిన తర్వాత యూఎస్ మార్కెట్స్లో కొంతవరకు సెల్లింగ్ అనేది ట్రిగర్ అయింది, కానీ ఆ వేవ్ అనేది ఇండియన్ మార్కెట్ని అయితే టచ్ చేయలేదు. సో ఇండియన్ మార్కెట్ మోస్ట్ పాసిబుల్ బ్లాక్ ఈవెంట్స్ని, నెగిటివ్ ఈవెంట్స్ని అన్నిటినీ కూడా ఫ్యాక్టర్ ఆల్రెడీ చేసేసింది. సో బేసిక్గా ఇంకా గోయింగ్ ఫర్ ద మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ మీద అటు ట్రంప్ రిలేటెడ్ న్యూస్ కానీ చైనా రిలేటెడ్ న్యూస్ కానీ ఇండియన్ మార్కెట్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశాలు లేవు. ఇంకా మార్కెట్లో ఫ్యాక్టర్ అవ్వాల్సిన న్యూస్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయి అని అంటే అవి డెఫినెట్గా గుడ్ న్యూస్ మాత్రమే పెండింగ్ ఉంటాయి అనేది గట్టిగా బిలీవ్ చేస్తున్నాం. గుడ్ న్యూస్ ఇన్ ద సెన్స్ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఫెడ్ సైడ్ నుంచి రావడం అవ్వచ్చు, ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి రావడం అవ్వచ్చు, లేకపోతే మనకి టారిఫ్ రిలేటెడ్ ఒక ట్రేడ్ అగ్రిమెంట్ పాజిటివ్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉండే ఛాన్సెస్ కూడా ఉండుండొచ్చు. ఆల్రెడీ కొంత ఎనర్జీ మనం యూఎస్ నుంచి కూడా కొనడానికి రెడీ అవుతున్నామని ఒక న్యూస్ కూడా ఫ్లోట్ అవుతుంది. మనం రష్యా నుంచి ఆపుతాము అని చెప్పట్లేదు ఎనర్జీ బయింగ్ని, కాకపోతే యూఎస్ దగ్గర నుంచి ఒక డిమాండ్ ఉంది, ఎనర్జీ సప్లైస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి అండ్ రష్యన్ ఆయిల్ బయింగ్ ఆపాలి అని. సో రష్యన్ ఆయిల్ బయింగ్ మనం ఆపుతాము అన్న విషయాన్ని అయితే మన వాళ్ళు క్లియర్గా చెప్పలేదు. మధ్యలో ట్రంప్ ఆ మాట వాడారు, రష్యా దగ్గర నుంచి ఇంకో ఆయిల్ బయింగ్ ఇండియా ఆపేస్తుంది, యూఎస్ దగ్గర నుంచి కొంటది అని. వెంటనే మన వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు, రష్యన్ ఆయిల్ని మేము ఆపుతామన్న మాట మేము యూజ్ చేయలేదు, బట్ యూఎస్ సైడ్ దగ్గర నుంచి ఒక సమ్ పోర్షన్ ఆఫ్ ఆయిల్ ఐ మీన్ ఎనర్జీ రిసోర్సెస్ని అయితే మేము కొంటాము అని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే అక్కడి నుంచి కూడా కనిపించింది. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ ఇండియాకి కొంత పాజిటివ్ న్యూస్ అనేది ట్రేడ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ కొంత ముందలకు వెళ్ళి ఏదైతే ఇప్పుడు మనకు ఆ పెనాల్టీ టారిఫ్ ఆఫ్ 25% అడిషనల్గా ఉందో అది కొంతవరకు మనకి తొలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇప్పటి వరకు ఏవైతే ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలు ఉన్నాయో ఆ చర్యల వల్ల వాళ్ళ వేలతోటి వాళ్ళ కంటిని పొడుచుకునే పరిస్థితి. బేసిక్గా వాళ్ళు టారిఫ్లు పెంచడం వల్ల గతంలో 3% టారిఫ్గా ఉండేటువంటి యూఎస్ నేషన్ ఇప్పుడు యావరేజ్ ఆఫ్ 15-16% టారిఫ్గా మారింది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అగైన్ వాళ్ళు కనుక ఇవే స్టాండ్స్ మీద అవే టారిఫ్ల మీద కనుక నిలబడ్డట్లయితే అది ఆ దేశానికే నష్టం చేస్తుంది తప్పించి మిగతా ఏ దేశాలకు కూడా పెద్ద ఎత్తున నష్టాలు జరగవు. అవి ఒక టెంపరీ హికప్స్గా మాత్రమే మిగిలి
ప్రపంచమంతా ఏకమై ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ అవ్వచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ కానీ చేసుకునే అవకాశాలు ఉంటాయి. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ విత్ ఇన్ ఇండియా. ఇండియా ఎక్కడ కూడా లంగకుండా అటు రష్యా, చైనా, యూరోపియన్ నేషన్స్ అవ్వచ్చు, లేకపోతే యూకే అవ్వచ్చు, వీటన్నిటితోటి కూడా వాళ్ళు ట్రేడ్ అగ్రిమెంట్స్ మన వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేసి ఇండియన్ ఎకానమీకి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఈ కాన్ఫిడెన్స్ అనేది కేవలం మన స్టాక్ మార్కెట్లో మాత్రమే కాకుండా ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీలో కూడా మనకు అది స్ట్రాంగ్గా కనపడుతుంది. ఎఫ్ఐఎస్ యొక్క యాక్టివిటీ ప్రకారం దాదాపుగా 92% వరకు కూడా షార్ట్ పొజిషన్స్ మొన్నటి వరకు మెయింటైన్ చేసిన ఎఫ్ఐఎస్ రీసెంట్గా వాళ్ళ యొక్క సెల్లింగ్ని తగ్గించడమే కాకుండా స్లోగా బయింగ్ చేస్తూ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ని కూడా వైండప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 1,95,000 1,92,000 కాంట్రాక్ట్లు నెగిటివ్లో ఉండాల్సింది అది కాస్త వాళ్ళకి 1,63,000గా పడిపోయింది. సో గోయింగ్ ఫర్దర్ వాళ్ళు కూడా డెఫినెట్గా ఇంకా వాళ్ళ యొక్క సెల్లింగ్ని తగ్గించుకుంటూ ఆల్రెడీ మన రీటైల్ పవర్ తోటి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పటి వరకు పైకి మూవ్ అయింది. గత 1-2 ఇయర్స్ నుంచి ఎఫ్ఐఎస్ కొన్ని లక్షల కోట్ల రూపాయల మార్కెట్లో సెల్ ఆఫ్ చేశారు. బట్ స్టిల్ మన ఎస్ఐపిస్ ఫ్లోస్ వల్ల లేకపోతే రీటైలర్స్ యొక్క లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్రెడీ 25,700 వరకు కూడా స్టేబుల్గానే ఉంది. సో జస్ట్ ఇమాజిన్ ఇఫ్ బై ఎనీ ఛాన్స్ ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోస్ మళ్ళీ రివర్స్ అయినట్లయితే అవి రివర్స్ అవ్వడానికి కూడా మనకి ఎన్నో ప్రాబబిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లో. సో బేసిక్ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్లో చూస్తున్నప్పుడు మనకి ఇండియన్ మార్కెట్ అనేది అండర్ వెయిట్గా మారిపోయింది బికాస్ ఆఫ్ ద టారిఫ్ టెన్షన్స్. ఇండియాని టార్గెట్ చేయడం వల్ల అది క్లియర్ అయ్యేదాకా ఫ్లోస్ రాకూడదు, అవుట్ ఫ్లోసే ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మనం కొద్దిగా అండర్ పర్ఫార్మర్గా మిగిలిపోయాం అండర్ వెయిట్గా. సో బేసిక్గా ఒకసారి మన అండర్ వెయిట్ నుంచి ఓవర్ వెయిట్గా ఎప్పుడైతే మారుతామో మనకి ఎమర్జింగ్ మార్కెట్స్కి ఏవైతే ఫ్లోస్ రావాల్సినవి ఉన్నాయో పెండింగ్ అవన్నీ కూడా ఇండియన్ మార్కెట్స్లోకి మళ్ళీ డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా టైం కరెక్షన్ జరిగింది. దాదాపుగా మనకు పోయిన 2024 సెప్టెంబర్ దగ్గర నుంచి మనకు ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ కిందకు రావడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు మళ్ళీ మనం దాని యొక్క హైని బ్రేక్ చేయలేదు. సో ఈ టైంలో మనకి టైం కరెక్షన్ కూడా జరిగింది. అండ్ దాంతోపాటుగా స్ట్రక్చరల్గా ఉన్నటువంటి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఇష్యూస్, లిక్విడిటీ రిలేటెడ్ ఇష్యూస్ వీటన్నిటినీ సార్ట్అవుట్ చేయడం కోసం అటు ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ లేకపోతే రీసెంట్గా వచ్చిన జిఎస్టీ రిఫార్మ్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే తీసుకొని వచ్చారు. దీని యొక్క ఇంపాక్ట్ గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్లో స్ట్రాంగ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న వచ్చినటువంటి నెస్లే రిజల్ట్స్ కొంత పాజిటివ్గా ఉండడంతో నెస్లే స్టాక్ లాస్ట్ వారంలో 7% పీక్ వెళ్ళింది. ఆల్మోస్ట్ మళ్ళీ అది ఒక ఆల్ టైమ్ హైకి మూవ్ అయింది. సో బేసిక్ ఇప్పుడు మళ్ళీ ఫెస్టివ్ సీజన్ ఉంది. ఈ ఫెస్టివ్ సీజన్లో రాబోయేటువంటి సేల్స్ గోయింగ్ ఫర్దర్ ఇండియన్ ఎకానమీ పాజిటివ్గా ఉంది అనే ఒక హోప్ని కూడా క్రియేట్ చేస్తుంది అనేది ఎవిడెంట్గా కనపడుతోంది. మేబీ అన్ని సెక్టార్స్ యాజ్ ఆఫ్ నో లేవు, బట్ సెక్టార్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏవైతే యాక్చువల్గా బెనిఫిట్ చెందాలో అవైతే బెనిఫిట్ చెందడం మొదలు పెడుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. ఓకే సార్, ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉంది సార్? మొత్తం ఇప్పుడు గోల్డ్ అనేది ఇప్పుడు దగ్గర 125+ ఉందనుకుంటా. అండ్ సిల్వర్ ఎలా ఉంది సార్ ఇప్పుడు? సో నిన్న మనకి ఇండియన్ మార్కెట్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత దాదాపుగా సిల్వర్ నిన్న ఒక్కరోజు దాదాపుగా 6.6% మనకి గ్లోబల్ మార్కెట్స్లో కరెక్షన్ జరగడం అయితే గమనించాం. అండ్ ఈవెన్ గోల్డ్ కూడా దాదాపుగా 2% వరకు కూడా కరెక్షన్ జరిగింది. సో దాదాపుగా లాస్ట్ 3-4 డేస్ నుంచి ఏవైతే గెయిన్స్ ఉన్నాయో ఆ గెయిన్స్ అన్నింటినీ సిల్వర్ 1 సింగిల్ డేలో వైప్అవుట్ చేసేసింది. పర్టికులర్గా ఈటీఎఫ్ ఎవరైతే కొన్నారో వాళ్ళైతే హియర్ అండ్ దేర్ ఈ 6% ప్లస్ 15% ఆఫ్ ప్రీమియం ఐఎన్ఏవి పెరగటం వల్ల పుట్టుగెదర్ 21% ఆల్రెడీ పీక్లో కొన్న వాళ్ళు నష్టపోయారు. పీక్లో కొన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రీవియస్గా కొన్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే మాత్రం వాళ్ళు బెనిఫిట్ తీసుకొని ఉండొచ్చు. సో బేసిక్గా ఈ రకమైన కరెక్షన్ జరగడానికి గల కారణం మార్కెట్లో యాజ్ ఆఫ్ నో మనకి ప్రాఫిట్ బుకింగ్ ట్రిగ్గర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని గతంలో కూడా మాట్లాడుకున్నాం. సహజంగానే ఎవరైతే పెద్ద ప్లేయర్స్ వాళ్ళ పొజిషన్స్ని అటు ఫ్యూచర్స్లో కానీ బులియన్ మార్కెట్లో కానీ హోల్డ్ చేసి పెట్టుకుంటారో ప్రపంచ మార్కెట్స్లో వాళ్ళు సహజంగానే ప్రాఫిట్ని బుక్ చేసుకోవాలని చూస్తారు. ఇంతటి మ్యాసివ్ రిటర్న్స్ ఆల్రెడీ గమనించిన తర్వాత సహజంగానే వాళ్ళు ఒక పొజిషన్స్ని ట్రిమ్ చేయడం మొదలు పెడతారు. 100% ఎగ్జిట్ అవుతున్నారని నేను చెప్పట్లేదు, కానీ ట్రిమ్మింగ్కి పాసిబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటుగా మనకి గ్లోబల్ లీడర్స్ దగ్గర నుంచి కూడా కొంత వాయిస్ వినపడుతుంది. యూరోపియన్ లీడర్స్ కూడా ఈ మాట అంటున్నారు. సో బేసిక్గా గోల్డ్ యొక్క వాల్యుయేషన్ హెవీగా పెరిగిపోయింది. గోల్డ్ కానీ బిట్ కాయిన్ కానీ రెండు నా దృష్టిలో ఒకటే అన్న మాట కూడా వాళ్ళ దగ్గర నుంచి వినపడుతుంది. బిట్ కాయిన్కి ఎటువంటి ఎర్నింగ్స్ ఉండవు, ఇన్ ద సేమ్ వే గోల్డ్ కూడా ఎటువంటి ఎర్నింగ్స్ ఇవ్వదు. సో రెండు హియర్ అండ్ దేర్ సేమ్ లాగే నేను చూస్తాను. ఇంతలాగా గోల్డ్ పెరిగింది కాబట్టి ఆ గోల్డ్ని అవసరమైతే కొంత అమ్మేసుకొని మార్కెట్లో లిక్విడిటీని పెంచడం వల్ల ఎకానమీ స్టేబుల్ అవుతాయన్న ఒక మాటలు కూడా వినపడుతున్నాయి. సో సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ పొజిషన్స్ కొద్దిగా ట్రిమ్ చేసుకోండి అని చెప్పేసి కొన్ని మాటలు వినపడుతున్నాయి. అంటే మాటలు వినపడుతున్నాయి అంటే అది గోల్డ్ అనేది ఎంత కొంత తగ్గే అవకాశం ఉందన్నా లేకపోతే పెరిగే అవకాశం ఉందన్నా? సో ఎప్పుడైతే మనకి సెంట్రల్ బ్యాంక్స్ అనేవి డంప్ చేయడం మొదలు పెడతాయో డెఫినెట్గా మనకి సప్లై పెరుగుతుంది మార్కెట్లో.
ఇట్ ఈస్ అ సింపుల్ కాంబినేషన్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై పాలసీ. ఎప్పుడైతే డిమాండ్ అనేది పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏ ప్రైస్ అయినా పైకి వెళ్ళాలి. రీసెంట్గా డిమాండ్ పెరగడానికి గల కారణాలు ఏంటి? మనకి సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా బయింగ్ చేస్తున్నాయి. పర్టికులర్గా ఏషియన్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే మనకి చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, బ్రిక్స్ నేషన్స్ పర్టికులర్గా ఇవన్నీ కూడా గోల్డ్ బయింగ్ అయితే బాగానే చేస్తున్నాయి. సో బేసిక్గా గోల్డ్ బయింగ్ మన వాళ్ళు చేయడానికి గల కారణం బ్రిక్ కరెన్సీ ఏదైతే గోల్డ్ బ్యాక్డ్ కరెన్సీ అనుకుంటున్నారో దాన్ని మెయింటైన్ చేయడం ఒకటి, యూఎస్ డాలర్ డిపెండెన్సీని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. యూఎస్ డాలర్ మీద డిపెండ్ అవ్వటం మనకు నష్టం చేసే అవకాశాలు ఉన్న ఒక భయము, ఇవన్నీ కలిపి ఓవరాల్గా డీడాలరైజేషన్ మూమెంటం అనేది పికప్ అయింది. సో బేసిక్గా ఇప్పుడు అగైన్ ఆల్రెడీ గోల్డ్ యొక్క రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏషియన్ నేషన్స్ అన్నీ కూడా వాళ్ళు అమ్మనవసరం లేదు, వాళ్ళు కొనడం తగ్గించినా కానీ మార్కెట్లో లిక్విడిటీకి గోల్డ్కి కనిపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ కరెక్షన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అండ్ అదే పాయింట్లో యూరోపియన్ మార్కెట్స్లో ఉన్నటువంటి జర్మనీ కావచ్చు, ఇవేమన్నా కానివ్వండి, ఆ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా గోల్డ్ని కనుక సెల్ చేయడం మొదలుపెట్టినా కానీ అప్పుడు గోల్డ్ యొక్క సప్లై మార్కెట్లో పెరుగుతుంది. గోల్డ్ యొక్క సప్లై మార్కెట్లో పెరిగినప్పుడు బై డిఫాల్ట్గా గోల్డ్లో కరెక్షన్ రావడం అనేది జరుగుతుంది. సో బేసిక్గా మార్కెట్లో గోల్డ్ పూర్తిగా పడిపోతుంది అన్న మాట నేను యాజ్ ఆఫ్ నో చెప్పలేను. బేసిక్ ఇదంతా కూడా సెంట్రల్ బ్యాంక్స్ యొక్క బయింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి సప్లై ఒకవేళ వాళ్ళు నిజంగానే అమ్మినప్పటికీ, వాళ్ళు అమ్మటం అంటే మొత్తం అమ్మరు కదా, కొంత పోర్షన్ ఏదైనా ఉంటే లిక్విడేట్ చేసుకుంటారు వాళ్ళు. ఆ కొంత పోర్షన్ వాళ్ళు లిక్విడేట్ చేసుకున్నప్పటికీ మన సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ బయింగ్ని పెంచాయి అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ గోల్డ్ స్టేబుల్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎంతవరకు బయింగ్ చేస్తూ ఉంటాయి. హియర్ అండ్ దేర్ మనం కూడా బాగానే రీసెంట్ పర్చేసెస్లో బాగానే చేసాం మనం కూడా. సో బేసిక్గా చైనా కూడా బాగానే పర్చేసెస్ చేసింది, రష్యా బాగానే పర్చేసెస్ చేసింది. అందులో గోల్డ్ ప్రైస్ అనేది విపరీతంగా పెరగడం వల్ల వాళ్ళకి కూడా ఎక్స్పెన్సివ్ అనిపించి వాళ్ళు స్లో డౌన్ అయ్యి కొంచెం తగ్గిన తర్వాత కొందామని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, డెఫినెట్గా ప్రైస్ కిందకు వస్తుంది. ఎందుకు వాళ్ళు వెయిట్ చేసేది కూడా పట్టం కోసమే కదా సార్. అంటే కిందకి రావడం అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే 1-2% మాత్రం ఉండొచ్చు అని అంటారు. ఇవాళ ఒక్కరోజు సిల్వర్ మనకి మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత 6.6% పడ్డది. మరి హ్యూజ్ అంటారా దాన్ని? డెఫినెట్గా పెద్ద డిఫరెన్సే కదా. ఆల్రెడీ ఈటీఎఫ్లు అంటారు, ఈటీఎఫ్లు ఎందుకంటే బయట సిల్వర్ కొనేవాళ్ళు కూడా 1,60,000 రూపాయలు బయట సిల్వర్లో మార్కెట్ ప్రైస్ ఆన్లైన్లో ఉంటే బయటికి వెళ్ళేసరికి 1,89,000 1,90,000కి అమ్ముతున్నారు సిల్వర్ని. అంటే వాళ్ళు ఎంత కోల్పోతారు అంటే ప్రీమియంకి కొన్నారు కదా, యాక్చువల్ వాల్యూ కంటే వాళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చుకున్నారు. సో బై డిఫాల్ట్గా ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పడుతున్న దానివల్ల రేటు పడుతుంది. ఇక్కడ పడుతుందన్న భయంతో ఏదైతే ప్రీమియం ఎలివేట్ అయ్యి ఉందో ఈటీఎఫ్లో కానీ బయట మార్కెట్లో అంటే బ్లాక్లో రేట్ ఎక్కువ అమ్ముతారు కదా, ఆ బ్లాక్ వాల్యూ కూడా పడిపోతుంది కదా. సో బేసిక్ యాక్చువల్గా సిల్వర్ పడ్డదానికంటే ఆ బ్లాక్ వాల్యూ సోకళ్ళ ప్రీమియం వాల్యూ కరిగేదాని వల్ల ఎక్కువ నష్టపోతారు. సో బేసిక్గా ఎప్పుడైనా యుఫోరిక్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏది కొనకూడదు. యుఫోరిక్ స్టేజ్లో ప్రీమియమ్స్ బిల్డ్ అవుతాయి. మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అనే వర్డ్స్ వాడతాం కదా. సో ఆ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అనేది ఇప్పుడు చూస్తే మనకు సిల్వర్లో కూడా కనిపించింది. సిల్వర్ రూపాయి అయితే నేను రూపాయి 15 పైసలు ఇస్తేనే అమ్ముతాననే పరిస్థితుల్లో మార్కెట్ కనిపించింది. టీటీఎఫ్ కానీ బయట మార్కెట్లో కానీ ఆ పరిస్థితులు కనిపించాయి. సో బేసిక్ ఎప్పుడైనా కొనేటప్పుడు మాత్రం మనం ఈ ప్రీమియం ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ కొనేవాళ్ళు వాటిల్లో కొనడం కంటే నేను నా పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హ్యాపీగా డెట్ బేస్ మ్యూచువల్ ఫండ్సో, లిక్విడ్ బీసో, ఎఫ్డీల్లోనో పెట్టుకొని, లేదా బాండ్స్ ఉన్నాయి మనకి కార్పొరేట్ బాండ్స్ 11% రిటర్న్ ఇస్తాయి షార్ట్ టర్మ్ బాండ్స్, వాటిల్లో పెట్టుబడులు అట్లీస్ట్ పెట్టుకుంటే మనకి హియర్ అండ్ దేర్ గోల్డ్ ఇప్పుడు ఒకవేళ పెరిగినా ఎంత ఇవ్వగలుగుతుందో అంత ఇచ్చేస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు వన్ సింగిల్ డైరెక్షన్లో ఒక లైన్ గీసినట్టు పైకి మార్కెట్ వెళ్దు. మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళిన తర్వాత డ్రాప్ వస్తుంది, పైకి వెళ్తుంది, డ్రాప్ వస్తుంది, కన్సాలిడేట్ అవుతుంది. సో దేర్ ఆర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఇన్ ఎవ్రీ మార్కెట్, ఇన్ గోల్డ్ మార్కెట్, ఇన్ ఈక్విటీ మార్కెట్, ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ప్రతి చోట ఇది నిజమే. హైదరాబాద్లో భూములు పెరిగినప్పుడు పరిగెట్టేసి ఎంత పెడితే అంత కొన్నారు, ఇప్పుడు ఆగిపోయింది. ఈక్విటీ మార్కెట్స్ లాస్ట్ సెప్టెంబర్ వరకు ఎంత పెడితే అంత కొన్నారు, ఆగిపోయింది. ఇప్పుడు గోల్డ్ పరిస్థితి కూడా అదేనా? సో బేసిక్గా ఇది ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీలో జరిగేటువంటి కొన్ని తప్పిదాలు. ఫోమో ఉండకూడదు. నిజంగా మీరు కొని ఉండాలనుకుంటే ముందు కొనేసి ఉండాలి. ముందు కొనేసి ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిన టైం. రివర్స్లో చేయడం వల్ల ఎక్కువ దెబ్బలు తగులుతాయి. ఎక్కడికి ఏది వెళ్ళిపోదు. ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ తర్వాత ఏదైనా సాచ్యురేషన్ ఆగిపోతుంది. సాచ్యురేట్ అయిన తర్వాత మళ్ళీ బయింగ్ చిన్నగా చేసుకోవడం వల్ల నష్టం లేదు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇదే టైంలో వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి బాగున్నాయి? మార్కెట్స్. మన స్టాక్ మార్కెట్ రీసెంట్గా జరిగినటువంటి కరెక్షన్స్ వల్ల వాటి యొక్క వాల్యుయేషన్స్ కానీ ప్రైజెస్ కానీ అన్ని ఫెయిర్ వాల్యూస్గా మారిపోయినాయి. సో బేసిక్ అట్లాంటి వాటిల్లో మళ్ళీ మనం పెట్టుబడులు పెట్టుకున్నా కానీ మనకు ఒక మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా కొన్ని అంశాలు మనం గమనించాలి. మార్కెట్లో రెసిస్టెన్స్లు కూడా స్టిల్ ఉంటాయి కాబట్టి మార్కెట్ ఆల్ టైమ్ హైకి ఆల్రెడీ వెళ్తుంది కాబట్టి హియర్ అండ్ దేర్ మనకు అటు నిఫ్టీలో 25,900 దగ్గర నుంచి 26,300 వరకు కూడా ఒక రెసిస్టెన్స్ జోన్, కొంచెం జోన్ పెద్దదైనప్పటికీ ఒక 300-400 పాయింట్లు జోన్ అయినప్పటికీ
ఆ జోన్లో ఎక్కడైనా మనకి కరెక్షన్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో అది బ్రేక్ అవ్వదని అంటే ఎప్పుడైనా మార్కెట్ పైకి వెళ్ళాలంటే రెసిస్టెన్స్లు బ్రేక్ చేయాలి. అది బ్రేక్ చేస్తుందేమో నీకు కాదనట్లేదు. కాకపోతే ఈ జోన్ని మనం కొద్దిగా కీగా అబ్జర్వ్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు రెసిస్టెన్స్ల దగ్గర ఇన్వెస్ట్ చేయడం కంటే సపోర్ట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఆల్ఫా ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో బేసిక్గా మార్కెట్ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు ఎవరు దాని వైపు చూడలేదు. ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది. సో బేసిక్ ఇప్పుడు మళ్ళీ మార్కెట్ వైపు చూస్తూ ఉంటారు. సో ఐదర్ వీ హ్యావ్ టు గెట్ ఎ కన్ఫర్మేషన్ దట్ రెసిస్టెన్స్ వాస్ స్ట్రాంగ్లీ బ్రోకెన్ ఆర్ అట్లీస్ట్ దేర్ విల్ బి ఎ రీట్రేస్మెంట్ వీ కెన్ బై ఇట్ అట్ ద సపోర్ట్ లెవెల్. సో బేసిక్గా ఇట్లా కొంత లాజికల్గా చెక్ చేసుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే డెఫినెట్గా మనకి మార్కెట్స్లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ దాంతోపాటుగా కొన్ని మేజర్ మార్కెట్ డ్రివెన్ సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి. పర్టికులర్గా మనకి Q2 ఫైనాన్షియల్ ఇయర్ 26 రిజల్ట్స్ వచ్చిన దాని ప్రకారం మనకి పర్టికులర్గా ఐటీకి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి, బ్యాంకింగ్కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చాయి. సో బేసిక్గా మనకి ఐటీ ఏమో మిక్స్డ్ రిజల్ట్స్ని డెలివర్ చేసింది, బ్యాంకింగ్ కొంత సేమ్ హియర్ అండ్ దర్ మిక్స్డ్ రిజల్ట్స్ బట్ పాజిటివ్ అవుట్లుక్స్ ఉండే అవకాశాలు ఉంటాయని వచ్చింది. బట్ కాకపోతే మనకి ఏదైతే ఇన్ఫ్లేషన్ డేటా పోయినసారి వచ్చిందో అది 1.54%గా రావటం, అది దాదాపుగా 100 మంత్ లోలో రావటము, ఆర్బీఐ కంఫర్ట్ జోన్ కంటే కూడా బిలో రావటంతో మనకి December 5th జరగబోయేటువంటి ఎంపీసీ రేట్ కట్ అనేది ప్రాబబిలిటీ పెరిగింది. సో దీనివల్ల మనకి అటు బ్యాంక్స్ కానీ ఆటో కానీ రియాలిటీ సెగ్మెంట్స్లో కానీ కొంతవరకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుందని యాంటిసిపేషన్ తోటి పైకి మూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఇండియా యూఎస్ ట్రేడ్ సంబంధించి మనకి $14 to $15 బిలియన్ వరకు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ జరిగే అవకాశం, ఎక్స్చేంజ్ ఏం లేదు, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది. సో దీనివల్ల మనకి ట్రేడ్ డీల్స్ కొంతవరకు అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయనేది కూడా కొంత కనపడుతుంది. అండ్ దాంతోపాటుగా ఫెడ్ కామెంట్స్ కొద్దిగా డోవిష్గా ఉండటము అండ్ పీ స్టాక్స్ కూడా కొంతవరకు పెరగటము అటు పుతిన్ అండ్ ట్రంప్కి మధ్యలో. సో ఇదంతా కూడా గ్లోబల్ అన్సర్టనిటీని తగ్గించే అవకాశాలు కనపడుతున్నాయి. గోల్డ్ ప్రైస్ పట్టానికి కూడా మేబీ ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు, పీ స్టాక్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి. సో ప్యారలల్లీ మనకి ఐటీ సెక్టర్ రిజల్ట్స్ చూసినప్పుడు మనకి పర్టికులర్గా టీసీఎస్కి సంబంధించి ఇన్ఫోసిస్కి సంబంధించి మనకి రెవెన్యూస్ కొద్దిగా డ్రాప్ అయినప్పటికీ మనకు ఆ పర్టికులర్ డే వచ్చిన రోజు ఏడియాలో డ్రాప్ వచ్చినా కానీ మనకి ఐటీ మాత్రం మ్యాక్సిమం హోల్డ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. ఇన్ ద సేమ్ వే మనకి కొంతవరకు హెచ్సిఎల్ టెక్నాలజీలో మాత్రం స్ట్రాంగ్ రెవెన్యూ అయితే మనకి కనిపించింది అండ్ మార్జిన్ ఎక్స్పాన్షన్ కూడా కనిపించింది. ఓవరాల్ ఐటీ సెంటిమెంట్ని చూసినప్పుడు మనకి మిక్స్డ్ టు నెగిటివ్, అంటే మనకి ఇంకా పాజిటివ్గా అయితే టర్న్ అవుట్ అవ్వలేదు. మేబీ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ కానీ అవన్నీ అక్కడ జరిగినప్పుడు అండ్ మనకి ఆ 25% పెనాల్టీ టారిఫ్ రిమూవ్ చేస్తే అవి పాజిటివ్ అయ్యే అవకాశాలు స్లోగా కనపడుతున్నాయి. అండ్ మనకి యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి మనం గమనించినా కానీ మనకు కొంతవరకు ప్రాఫిట్స్ మాత్రం 26% ఇయర్ ఆన్ ఇయర్ మనకు డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది. మనకి ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మనకి కొద్ది వరకు డౌన్ అవ్వడం అది కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. సో బేసిక్గా మనకి అసెట్ క్వాలిటీ కూడా కొంత బెటర్ అవ్వడంతో యాక్సిస్ బ్యాంక్ కూడా దాదాపు 2.6% మనకి లాస్ట్ వీక్లో ర్యాలీ కనిపించింది. నెస్లే కూడా హియర్ అండ్ దేర్ మన Q2 నెంబర్స్లో మనకి జిఎస్టీ కట్స్ రావడంతో స్టాక్ దాదాపుగా 7.5% వరకు కూడా ర్యాలీ అయింది. సో ఓవరాల్గా మనకి ఈ రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్ వల్ల రియాలిటీ 4.1, ఎఫ్ఎంసీజీ 2.6, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 2.4 అండ్ బ్యాంకింగ్ 1.9% ర్యాలీ అయ్యి ఐటీ సెక్టార్ మాత్రం 2.3% మాత్రం మనకి నెగిటివ్గా డ్రైవ్ చేసింది. పర్టికులర్గా మనకి వీక్ అయిన స్టాక్స్ అన్నీ కూడా ఇన్ఫోసిస్, విప్రో అండ్ టీసీఎస్ ఫ్రమ్ ద ఐటీ సెక్టార్ మాత్రమే జరిగింది. అండ్ మనం ఎఫ్ఐ అండ్ డిఐ యాక్టివిటీ ప్రకారం చూసిన మ్యాసివ్ బయింగ్ ఫ్రమ్ ద డిఐఎస్ హియర్ అండ్ 16,000 crores అండ్ ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ తగ్గడంతో నెట్ సెల్లర్స్గా ఉన్నప్పటికీ 374 crores మాత్రమే వాళ్ళు పరిమితం అయిపోయారు. సో గోయింగ్ ఫర్దర్ మనకి ట్రెండ్ మాత్రం పాజిటివ్గా మార్కెట్ వైపు కనపడుతోంది. మనకు ఆల్ టైమ్ హైకి ప్రాబబిలిటీ అయితే కొద్ది వరకు పెరుగుతోంది. రెసిస్టెన్స్ ఒకటి మాత్రం కొద్దిగా కీగా అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్.